పార్టీలో క్రమశిక్షణను తప్పి వ్యవహరించే వారెవరైనా ఉపేక్షించబోమని నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని మల్లురావు అన్నారు. గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో వరంగల్లోని కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించడానికి, వారిలో సమన్వయం పెంచడానికి 3 సీనియర్ నేతలతో కమిటీ వేశామన్నారు. మెదక్లో జరిగిన ఓ ఘటనపైన 4 కమిటీ వేసినట్లు చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి అంశంపై సమాచారం సేకరిస్తున్నామని, అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని మల్లురావు తెలిపారు. నేను ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉండి ఎక్కడైనా మంటలు రేగుతుంటే మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టడానికి కాదు చైర్మన్. కొంతమంది నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే, నా పని ఫైర్ ఇంజన్ పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడ పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ అగ్నిమాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం, ఇవన్నిటినీ సరిచేస్తూ కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి పనిచేయాలి. దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం జరుగుతుందని ఆలోచన నేను కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత చెప్పినా మళ్ళీ అదే రకంగా చేస్తే వేటు తప్పదు.